నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. విశాఖలో కాగ్నిజెంట్ తో సహా 7 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి పనిచేస్తుందన్న సీఎం. భీమిలి నియోజకవర్గం మధురవాడలో కాగ్నిజెంట్ శాశ్వత కార్యాలయంకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. నాడు పారిశ్రామికంగా నేడు ఐటీ హబ్ గా విశాఖ అభివృద్ధి చెందుతుందన్న లోకేష్. విజయనగరం కలెక్టరేట్ ఎదుట కదం తొక్కిన అంగన్వాడీలు. ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. విశాఖపట్నం ప్రపంచ స్థాయి భవిష్యత్తు జ్ఞాన మరియు సాంకేతిక కేంద్రంగా ఉత్తమ జీవన ప్రమాణాలతో అభివృద్ధి చెందబడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నం కాలుష్యం లేని అత్యంత అందమైన నగరంగా మరియు మంచి వ్యక్తులతో సురక్షితమైన నగరంగా అభివర్ణించిన ముఖ్యమంత్రి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ మరియు ఇతర కంపెనీలతో సహా అనేక ప్రపంచ కంపెనీలు విశాఖపట్నంలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఐటీ మంత్రి నారా లోకేష్ తో కలిసి నేడు కాగ్నిజెంట్ టెక్నాలజీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి విశాఖపట్నం సాంకేతిక విప్లవంలో గేమ్ చేంజర్ గా మారబోతుందని మరియు విశాఖపట్నం మరియు పరిసర జిల్లాలను ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కాగ్నిజెంట్ కంపెనీకి 22 ఎకరాల భూమిని కేటాయించిందని, ఐటీ మంత్రి నారా లోకేష్ చొరవతో వ్యాపారం వేగంగా కొనసాగడంతో విశాఖపట్నంలో 8,000 సీట్ల సౌకర్యంతో 1,583 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కంపెనీ ముందుకు వచ్చిందని గమనించవచ్చన్నారు. మొదట్లో కంపెనీ 1000 మంది అసోసియేషన్లతో తన కార్యకలాపాలను ప్రారంభించింది. We break ground for Cognizant's landmark. My speech says 8,000 seater, but Ravi Garu has just revised the number and inaugurate Interim Tech Center that we launched today. This is not a ceremony, it is the beginning of a long-term partnership between Cognizant and people of Andhra Pradesh. Vizag is not just ready for growth. We will lead this growth from the front. When vision meets commitment, movements like today become a reality. Cognizant's new campus represents a close to 1,500 crore investments. And today, we already launched your interim center where close to 1,000 people will be working, engaging across future sectors like AL, AI, ML, digital engineering, cloud computing, and advanced technologies. This investment will bring high quality jobs and strengthen our digital ecosystem and signal the new dawn of tech era for the great city of Visakhapatnam. Today is not an investment in land, this is an investment in possibilities. Every seat in this campus is a job, a dream, a future being built for the youth of Andhra Pradesh. ఈ రోజు మనం చూసి 94లో ఈ కంపెనీ ఇన్-హౌస్ టెక్నాలజీ ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి ఇన్-హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు హైదరాబాద్లో
ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈరోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈరోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ను బలోపేతం చేయాలని, అందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్న రైల్వే ఇన్స్టిట్యూట్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు వాల్తే డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ నాయకులు కూడా పాల్గొన్నారు. డిసెంబర్ 31న జరిగే యూత్ కమిటీ ఎన్నికల్లో యూత్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే అనుబంధ సంఘాలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. వాల్తే డివిజన్లో ఉన్న 4 రైల్వే ఇన్స్టిట్యూట్ను మనం కైవసం చేసుకోవాలన్నారు. రైల్వే ఉద్యోగులకు, కార్మికులకు అన్యాయం జరిగితే మీకు అండగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ను మీకు అండగా ఉంటుందన్నారు. మన యూనియన్ బలోపేతం అవ్వాలంటే యూత్ కమిటీలు, మహిళా కమిటీలు నియమించాలన్నారు. కార్మికులు హక్కుల కోసం పోరాటం చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించుకోగలిగామన్నారు. तो कांग्रेस हम लोग को ज्यादा ध्यान देना है हमारा ऑपोजिशन का ऊपर में। आप देखिए ऑपोजिशन में हमारा आदमी जाके उधर पहुंच जाता है तो इनके लिए जब हम लोग का वोट कमती हो जाता है, आप लोग बोलता है क्यों आप इनको छोड़ दिया, क्यों ऐसे वो चला गया, हमारा पास से जाके इनको कैसे हेल्प कर रहा है। जब उनसे आदमी हमारा पास आता है फिर भी आपका ऑब्जेक्शन रहता है, कैसे वो कांग्रेस वाला को आप ले लेगा। अरे ऐसे होने से अगर लेगा नहीं, छोड़ेगा नहीं, छोड़ने वाला तो नहीं छोड़ना चाहिए, तो फ्यूचर में यूनियन बचेगा नहीं। फिर भी हमारा यूथ कैडर था बोल के आज सब ब्रांच सेक्रेटरी मेहनत किया बोल के सब ब्रांच अपना मेहनत का रिजल्ट 42.63 लेकर आया और कांग्रेस 5 गठबंधन करने के बाद में भी 46% लेकर आया। ये छोटा बात नहीं है। एलआरएस के साथ किया, गार्ड काउंसिल के साथ किया, ट्रैक मेंटेनेंस एसोसिएशन के साथ किया, स्टेशन मास्टर एसोसिएशन के साथ किया, किसके साथ नहीं किया गठबंधन, पूरा लंबा लिस्ट लगा दिया, फिर भी 46,000। ये हमारा कैडर का देन है। ये मत सोचिए कि ये जो लीडर लोग बैठा है ये लोग सब कर दिया है। कैडर सबसे फास्ट है। कैडर का बात में सोचना चाहिए। आज कैडर था बोल के आज हम लोग है, आज हम लोग स्पीच दे रहा है। इसलिए मैं आप लोग से ये जितना प्रपोजल दिया, ये प्रपोजल का ऊपर में मेनली फोकस कीजिए यूथ का ऊपर में। यूथ अगर नहीं रहेगा और वुमेन्स टीम नहीं रहेगा, आपका यूनियन फ्यूचर में बचेगा नहीं। इसलिए यूथ एंड वुमेन को पहले आगे कैसे लेकर आएगा, और हमारा ब्रांच सेक्रेटरी जो యూత్ బ్రాంచ్ है इसको मैं 2023 డిసెంబర్లో నిర్వహించిన 42 రోజుల చారిత్రాత్మక సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏఐటియుసి అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. కనీస వేతనం 26,000 చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ అన్ని యాప్లు కలిసి ఒక యాప్గా మార్చాలని, అనవసర యాప్లు తొలగించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, వీఆర్ఎస్ సదుపాయం వర్తింపు చేయాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి హెల్పర్ల ప్రమోషన్లు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వేతనము మేము 20 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. మేము కనీసం ఇప్పుడు ఈ రోజుల్లో అనుకూలమైన ధరలకు అనుకూలంగా మాకు జీతాలు పెంచమని మేము అడుగుతున్నామండి. కానీ పని భారం అయితే బాగా పెరిగింది. మాకైతే అంత పని భారం అయితే కాదు. ఈ పని భారాన్ని తగ్గించాలి. యాప్లన్నిటి కూడా ఒకే యాప్గా చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఏమొచ్చింది, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మాకు ఇవ్వమని అడుగుతున్నామండి. మేము మా కనీస వేతనం లేకోకుండానే మా పని భారం ఎంతో, మొబైల్స్ అయితే మాకు ఏమి కూడా పని చేయటం లేదు. అయినా సరే మేము ఎంత వర్క్ చేస్తామని 24 గంటలు కూడా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. కానీ మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. మాకు ఈ రోజుగా కరెక్ట్గా అనుకోవడం డిసెంబర్ 12కి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. కానీ కనీసం నిమ్మకు నీరెత్తలేనట్టే ఉంది. కనీసం జీతాలు పెంచాలి, ప్రతిదీ పెంచుతున్నారు అనకూడదు. కానీ ధరలు పెరిగి ఏది తగ్గిందని, కరెంటు బిల్లు పెరిగింది, గ్యాస్ బిల్లు పెరిగాయి. కానీ అందులో ఉన్నారు కాయగూరలు, ఆకుకూరలు అన్నీ పడ్డాయి అనకూడదు. కానీ మేము స్కూల్లో ప్రీ స్కూల్ పెట్టాలి అంటేను మెనీ ఛార్జీలు కూడా పెంచమని అడుగుతున్నామండి. ఇవన్నీ కూడా పెంచితే మాకు బాగుంటుందని, ఇదేదే ఆరంభం, ఇది మాత్రం అని చెప్తున్నాము. ఆగేదైతే కాదు. ఇప్పుడు ఈ రోజు మేము సమ్మె చేస్తుంది. మాకు 42 రోజులు సమ్మె చేసాము. ఇది 2 సంవత్సరాలు అవుతుంది 42 రోజులు సమ్మె చేసి. ఆ కారణం చేత ఇప్పుడు మళ్ళీ ఆ సమ్మెకు రావడం జరిగింది. 42 రోజులు స్ట్రైక్ లో మాకు హామీలు ఇచ్చారు. ఇప్పుడుండే ప్రభుత్వం అప్పుడు మాకు మా టెంటల్ దగ్గరికి వచ్చి మీకు 42 రోజులు మేము స్ట్రైక్ చేసేటప్పుడు మా టెంటల్ దగ్గరకు వచ్చి, అమ్మ మన ప్రభుత్వం వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, మీకు జీతాలు పెంచుతాము అనేసి చెప్పారు. అదే ఆశతో మేమందరం కూడా మన ప్రభుత్వాన్ని రప్పించుకోవడం జరిగింది. అదే ఈ ప్రభుత్వం హయాంలోనే మనకు 2 దఫాలుగా జీతాలు అయితే పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే జీతాలు కూడా పెంచుతారని మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరం కూడా ఆశిస్తున్నాము. కానీ జీతం పెంచండి మహాప్రభు అనేసానంటే వర్క్ పెంచుతున్నారు. ఏ డిపార్ట్మెంట్ కైనా సరే ఒకటే వర్క్ ఉంటుంది. కానీ మా డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి 99 పనులు, కనీసం సాఫ్ట్వేర్ కూడా అంత వర్క్ ఉండదు. మాకు అంత వరకు, మా వర్క్ ఏంటంటే 24/7. అంతలా మమ్మల్ని అసలు చాలా 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 భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మమ్మల్ని. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ నిరసనకు పిలుపునిచ్చాయి. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి సుమారు 2,000 మంది తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు భారీ నిరసన చేపట్టారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. అదేవిధంగా అంగన్వాడీలపై పని భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, దానివల్ల అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. స్పందించి తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని, లేని ఏడల ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రం మొత్తం మీద ఈరోజు 27 జిల్లాల్లోనూ కూడా కలెక్టరేట్ల దగ్గర ధర్నా జరుగుతుంది. దానిలో భాగంగా విజయనగరం కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మాకు కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలనే దృష్టితోటే ఈరోజు మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మెనూ ఛార్జీలు గత 12 సంవత్సరాల నుంచి మెనూ ఛార్జీ ఒకటే ఉంది. అన్న అమృతాస్తం అని ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక బెనిఫిషరీ అంటే ప్రీ స్కూల్ పిల్లవాడు మా అంగన్వాడీ బడికి వచ్చి భోజనం చేసి వెళ్తే 2 రూపాయలు వస్తుంది. రూపాయి పావుల కూరగాయలు, పావుల పోపు దినుసులు, ₹10 గ్యాసును. ఈ రోజు బట్టి ధరలు బట్టి ఇవన్నీ మాకు ఏ విధంగా సరిపోతాయి అనేసి, మా పిల్లలకి ఏ విధంగా సరిపోతాయి అనేసి మేము అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2-3 నెలల నుంచి వస్తున్న పప్పు దినుసులు చాలా నాసిరకంగా ఉన్నాయి. క్వాలిటీ ఫుడ్ అందించాలి, పిల్లలకి ఇచ్చే ఫుడ్ క్వాంటిటీ పెంచాలి. మా ప్రీ స్కూల్ పిల్లలకి అందరికీ అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలనేసి మీ ద్వారా గవర్నమెంట్కి తెలియదు. బంగ్లాదేశ్ కారాగారంలో ఖైదీలుగా 2 నెలలుగా మగ్గుతున్న భోగాపురం నెల్లిమల్లకు చెందిన 9 మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తక్షణమే విముక్తి కలిగించాలని వైసీపీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీలు మండిపడ్డారు. ఆసిలిమట్ట కార్యాలయంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఖైదీలుగా మగ్గుతున్న మత్స్యకారుల ఫోటోలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మత్స్యకారులు ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం వారి బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బంగ్లా జైల్లో మగ్గుతున్న వారిని 2 నెలలైనా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోగా ఉపాధి కోల్పోయిన వారి కుటుంబాలకు కనీస సాయం అందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి చెరో 5,000 రూపాయల చొప్పున వ్యక్తిగత సాయం అందించి ఆదుకుంటామని తెలిపారు. గతంలో శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్లో చిక్కుకున్నప్పుడు జగన్ త్వరితగతిన వారిని విడిపించి వారి కుటుంబాలకు ఊరట కలిగించిన విషయాన్ని గుర్తు చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో మత్స్యకారులకు అన్యాయం జరిగితే ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 22, 23 తేదీల్లో 9 మంది మత్స్యకారులు ఈ బంగ్లాదేశ్ టెరిటోరియల్ వాటర్స్లో చిక్కుకొని ఖైదీలుగా బంగ్లాదేశ్ ప్రిజన్లో ఉన్నారు. ఇప్పుడు అంటే నవంబర్ అయిపోయింది, డిసెంబర్ కూడా కావస్తా ఉంది. 2 నెలలు పూర్తి కావచ్చింది. డబుల్ ఇంజన్ గవర్నెన్స్ అంటారు, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. బట్ వాట్ హ్యాపెండ్ అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను లోకేష్ సార్ని. వేర్ ద డిప్లొమసీ, డిప్లొమాటిక్ వే ఆఫ్ డీలింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. బంగ్లాదేశ్ మనకి శత్రు దేశం కాదు. పాకిస్తాన్ అంటే మన శత్రు దేశం, కానీ బంగ్లాదేశ్ అంటే మనకు మిత్ర దేశమే. శ్రీలంక కూడా మన మిత్ర దేశమే. విత్ ఇన్ డేస్ మనం ఏదైనా సరే డిప్లొమాటిక్గా డీల్ చేసి మన మత్స్యకారులు రప్పించుకోవచ్చు. మన లీగల్ వ్యవస్థ ఉంది, ఇంటర్నేషనల్ లా ఉంది. జైశంకర్ ఎక్స్ మినిస్టర్, ఓకే, ఢాకాలో మన హై కమిషన్, అబౌవ్ ఆల్ ఎల్స్ మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్, పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లా. మరి ఏం చేస్తా ఉన్నాడు మరి రామ్మోహన్ అంటే? అట్టర్ ఫెయిల్యూర్ అవుతా ఉన్నాడు అన్నమాట. పక్క జిల్లాలో ఉండే మత్స్యకారులు ఓట్లతో కూడా గెలిచాడు రామ్మోహన్, తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో చిక్కుకున్నటువంటి మత్స్యకారుల గురించి చాలా సుదీర్ఘంగా వివరించడం జరిగింది. అయితే మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మత్స్యకార పక్షపాతి. మత్స్యకారుల కోసం వారి కష్టాన్ని తెలుసుకుని అలనాడు పాదయాత్రలో ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు నేను విన్నాను అని చెప్పాడు, నేను ఉంటాను అని చెప్పాడు. అధికారం వచ్చిన తర్వాత అదేవిధంగా మత్స్యకారులకు అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే విశాఖ వేదికగా మత్స్యకారులను పట్టుకుని తోలు తీస్తాను, తోకలు కట్ చేస్తానని మాట్లాడాడు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు అహంకారంతో పరిపాలిస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమకారంతో పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అసలు మత్స్యకారుల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండబట్టే ఇప్పుడు బంగ్లాదేశ్లో చిక్కుకుపోయి 2 నెలలు అవుతుంటే కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. బంగ్లాదేశ్ మన శత్రుదేశం కాదు, కానీ పాకిస్తాన్ మన శత్రుదేశం అయినప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం ప్రతిఫలంతోనే మత్స్యకార సోదరులందరినీ వెనక్కి తీసుకొస్తే తర్వాత దాని మీద సినిమా రిలీజ్ అయితే క్రెడిట్ చోరీ, కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది, క్రెడిట్ మాత్రం కూటమి ప్రభుత్వాన్ని అన్నట్టు ఆ సినిమా తాలూకా ఇది కూడా వాళ్ళే కొట్టేసే ప్రయత్నం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన పిలుపు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన అంగన్వాడీలు జిల్లా కలెక్టరేట్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రాకపోవడంతో అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో విజయనగరం నుండి గజత్నగరం, విజయనగరం నుంచి ఘంట్యాడ వెళ్లే వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. పరిస్థితిని గమనించిన పోలీసులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా దారి మళ్లించి వాహనాలను తరలించారు. సుమారు 2 గంటల పాటు మానహారం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నాయకులతో పోలీసులు సంప్రదించారు. సిఐటియు నాయకులు ససేమిరా అండంతో పోలీసులు మరో అడుగు ముందుకు వేసి జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డితో చర్చించేందుకు ప్రయత్నించారు. అయితే కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఐసిడిఎస్ ఏపీడీని పిలిపించి యూనియన్ నాయకులు ఏపీడీతో చర్చించి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
పోలీసులు చేసిన చర్చలు సఫలం కావడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనను విరమించుకున్నారు. గుండెదడ ఒక వార్నింగ్ బెల్ వంటిదని మెడికవర్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ సురేష్ తెలిపారు. వెంకోజీపాలెం ఆసుపత్రి ప్రాంగణంలో సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ గుండెదడ చికిత్స తీసుకుని స్వస్థ పొందిన ఇద్దరు పేషెంట్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుందని, 100 బీట్స్ కంటే ఎక్కువ ఉంటే టాచికార్డియా అంటారని తెలిపారు. గుండెదడను చాలా మంది సాధారణ సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటారని, ఈ భావన సరికాదని హెచ్చరించారు. గుండె ఒక్కసారిగా వేగంగా, బలంగా, అసమానంగా గ్యాప్ ఇచ్చి కొట్టుకునే పరిస్థితిని పాల్పిటేషన్ అంటారని పేర్కొన్నారు. తరచూ వచ్చే గుండెదడ, శ్వాసలోపం, ఛాతీ నొప్పితో కలిసి వచ్చే దడను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. హార్ట్అటాక్ వచ్చిన 3 గంటల వ్యవధిలో అవసరమైన చికిత్స తీసుకోవాలని, లేని పక్షంలో గుండెలో కండరాలు పాక్షిక దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. గుండె దడను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో గుండె వైద్య నిపుణులు సంప్రదిస్తే ప్రమాదం నుండి బయటపడవచ్చని సూచించారు. గుండె గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. సో గుండెకి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ సర్క్యులేటరీ ఫంక్షన్, రెండోది ఎలక్ట్రికల్ ఫంక్షన్. సో మీకు అందరికీ అవగాహన ఉంది, గుండె ఒక పంపు లాంటిది, మన ఎడమ వైపు ఛాతి మీద దగ్గర ఉంటుంది. సో అరౌండ్ 5 లీటర్స్ పర్ మినిట్ మన బ్లడ్స్ పంప్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ. అంటే ఈ రెస్ట్లో ఉన్నప్పుడు 5 లీటర్లు పంప్ చేస్తుంది. అదే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 10 to 20 లీటర్స్ పర్ మినిట్ పంప్ చేస్తుంది. సో ఈ పంప్ని, ఈ మజిల్ పని చేయాలంటే దానికి న్యూట్రిషన్ ఉండాలి కదా. సో దానికి సప్లై చేయడానికి ఎడమవైపు గుండెకి 2 రక్తనరాలు, కుడివైపు గుండెకి 1 రక్తనరం ఉంటుంది. సో ఈ రక్తనరాల్లో ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అప్పుడు మనకి ఛాతి నొప్పి రావడం, ఆయాసం రావడం, కళ్ళు తిరగడం, అవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో హార్ట్ అటాక్ అని మీరు వినే ఉంటారు. సో సడన్గా ఆ రక్తనరం బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అదన్నీ ట్రీట్ చేయడానికి స్టెంటింగ్, బైపాస్ అవన్నీ మీకు అవగాహన ఉంది. సో అది డీల్ చేసేది ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో మోస్ట్లీ ఆ బ్లాక్ క్లియర్ చేసి స్టెంట్ వేయడం, లేకపోతే బైపాస్ పంపించడం, అది ద వర్క్ ఆఫ్ ఎ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ ఏం చెప్పాను, ఎలక్ట్రికల్ ఫంక్షన్. సో ఎలక్ట్రికల్ ఫంక్షన్ అంటే ఈ గుండెకి పంప్ చేయాలంటే ఒక హార్ట్ రేట్ 60 నుంచి 100 పర్ మినిట్ గుండె కొట్టుకోవాలి. సో ఇది కొట్టుకోవాలంటే దాన్ని ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఇది రెగ్యులేట్ చేస్తుంది. సో ఆ ఇంపల్స్ అనేది ఎస్ఏ నోడ్లో మొదలవుతుంది. ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్కి వెళ్తుంది, ఏవి నోడ్ నుంచి బండిల్ ఆఫీస్, తర్వాత రైట్ బండిల్, లెఫ్ట్ బండిల్. ఇది ఎలక్ట్రికల్ ఇంపల్స్ ట్రావర్స్ చేసే పాత్వే. సో దీంట్లో ఎక్కడైనా తేడా ఉన్నా, అంటే ఈ నార్మల్ రూట్లో గుండె దడ వెళ్ళకుండా ఇంకో ఏరియాలో ఏదో బైపాస్ ట్రాక్ ద్వారా అయినా గుండె దడ, లేకపోతే ఏట్రియా నుంచి గుండె దడ మొదలవడం, లేకపోతే వెంట్రికల్ నుంచి గుండె దడ మొదలవడం వల్ల నార్మల్ రిథమ్ కాకుండా ఎరిథమియా ఫామ్ అవుతుంది, ఎరిథమియా కాజ్ చేస్తుంది. సో దీని లక్షణాలు ఏంటి, అంతకంటే ఎక్కువ కొట్టుకుంటే పేషెంట్స్కి గుండె దడ వినిపిస్తుంది. సో మనం పరిగెట్టేటప్పుడు మనకి కొన్నిసార్లు స్పీడ్గా కొట్టుకున్నప్పుడు దడలాగా అనిపిస్తుంది, అది నార్మల్ ఫీలింగ్. ఏ కారణం లేకుండా గుండె దడ ఫీల్ అవడం అంటే అబ్నార్మల్ అవేర్నెస్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ బీట్ ఈజ్ పాల్పిటేషన్, అంటే గుండె దడ. సో ఏ కారణం లేకుండా మనకు గుండె దడ అనిపించింది అనుకోండి, సో ఇట్స్ నార్మల్ ఫినామినా కాదు, ఇది అబ్నార్మల్ ఇది. సో దీనికి ఏదో ఒక స్ట్రెస్ లేదు, లేకపోతే మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు, సో ఏ కారణం లేకుండా మనకి దడ వచ్చింది అనుకోండి, ఇది అబ్నార్మల్ థింగ్. సో ఏ కారణాల వల్ల మనకి గుండె దడ రావచ్చు. సో కామన్లీ ఏంటంటే హైపర్ టెన్షన్, లేకపోతే డయాబెటీస్, వీళ్ళందరిలో అరౌండ్ 4 to 5% ఆఫ్ ద పేషెంట్స్కి ఏట్రియల్ ఎరిథమియాస్, అంటే నార్మల్ రూట్లో గుండె దడ రాకుండా పై గది నుంచి ఏట్రియల్ ఎరిథమియాస్ వస్తాయి. సో ఏట్రియల్ ఎరిథమియాస్ ఇది రావడం వల్ల ఏం ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా రక్తగడ్డ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం వల్ల రక్తగడ్డ ఏ ఆర్గన్లో వెళ్ళి బ్లడ్ సరఫరా ఆగిపోతే దానివల్ల. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నిరసనకారులు తమ నిరసన విరమించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీలు కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది తరలి రావడంతో కలెక్టరేట్ ఎదుర గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితిని గమనించిన బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేసే సమస్ఫూర్తితో ఆలోచన చేసి ట్రాఫిక్ ను అంతరాయం కలగకుండా దారి మళ్లించి వాహన రాకపోకలను
సాగించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం సమస్య పరిష్కారమైంది. సుమారు 2 గంటల పాటు నిరసన తెలిపిన అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో నిరసనకారులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో అక్కడ ఒక్కసారి ఉత్కంఠ నెలకొంది. వేలాది మంది మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో బొబ్బిలి డీఎస్పీ బభ్యారెడ్డి చాకచక్యంగా వ్యవహరించి జిల్లా అధికారులు సిఐటియు నాయకులతో సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి వచ్చి స్పష్టమైన హామీ ఇస్తే కానీ కదిలేది లేదని అంగన్వాడీలు తెగేసి చెప్పడంతో డీఎస్పీ భవ్యారెడ్డి చొరవ తీసుకుని సిఐటియు నాయకులతో సంప్రదింపులు చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేరని, ఆందోళనను విరమించాలని ఆందోళనకారులకు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు సిఐటియు నాయకులు ఓ మెట్టు దిగారు. వెంటనే ఐసిడిఎస్ ఏపీడీతో పోలీసులు మాట్లాడి నిరసనకారులకు స్పష్టమైన హామీ ఇచ్చే నిరసన విరమించేలా చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదని సూచన చేసి సిఐటియు నాయకులతో పోలీసులు చర్చించారు. చర్చల అనంతరం అంగన్వాడీ యూనియన్ నాయకులు ఏపీడీకి వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు తమ నిరసనను స్వచ్ఛందంగా విరమించారు. అంగన్వాడీలు చలో కలెక్టరేట్కు పిలుపు ఇవ్వడంతో పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలో భాగంగా భద్రతా చర్యలను చేపట్టింది. ఆందోళనకారులు ఏపీడీతో చర్చించి ఇరు వర్గాల మధ్య సయోధ్యను కుదిర్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బొబ్బిలి డీఎస్పీ సత్వర చర్యలు తీసుకున్నారు. వేతనాలు పెంచాలని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. కనీస వేతనం 26,000 చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు పి మణి మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి హెల్పర్ల ప్రమోషన్లు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పక్షంలో ఉద్యమాన్ని హెచ్చరించారు. 2023 డిసెంబర్ 12న అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు వేతనాలు పెంచాలి అని చెప్పి 42 రోజుల పాటు సమ్మె చేశాము. ఆ సమ్మెని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విచ్ఛిన్నం చేసింది. ఎలక్షన్స్లో గెలిస్తేనే మీ వేతనాలు పెంచుతానన్నది. కానీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 42 రోజులు సమ్మె అప్పుడు కూడా మా టెంట్లకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాని నాయకులు అంటూ ఎవరూ లేరు, అందరూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి నోటంట వచ్చిన ఏకైక మాట అంగన్వాడీలకు న్యాయం చేస్తాను అని అన్నారు. ఇప్పటికి చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మా ప్రధానమైన డిమాండ్ మా వేతనాలు పెంచాలి. తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు వేతనం ఇస్తానన్నారు. ఆ డిమాండ్ నెరవేర్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఈరోజు మా అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే మధురవాడలో హిల్ 3లో కాగ్నిజెంట్ శంకుస్థాపనకు వచ్చారు. లోకేష్ గారు కూడా శంకుస్థాపనకు వచ్చారు. కాబట్టి అక్కడి నుంచే మా వేతనాలు పెంచుతూ ఒక ప్రకటన చేయాలని చెప్పి కోరుతున్నాం. కార్పొరేట్స్, ఐటీ కంపెనీలు వాళ్లే కాదు సార్, ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు కూడా ఉన్నారు. మాకు కూడా మీరు మాట ఇచ్చున్నారు. వాళ్ళకే కాదు మీరు మాట ఇచ్చింది, మాకు కూడా మాట ఇచ్చున్నారు. మా వేతనాలు పెంచుతామని మాట ఇచ్చున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని, వేతనాలు తక్షణం పెంచాలి అని చెప్పి కోరుతున్నాం. మీరు మా మాటను వింటారు అని పూర్తి ఆశాభావంతో ఉన్నాం. రేపు విజయవాడ కేశినేని బసవపున్నయ్య భవనంలో జరగబోయే 13వ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి పథకంను ప్రవేశపెట్టింది. అది చాలా విజయవంతమైంది. దానివల్ల సంస్థకు ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. అందుకు సంతోషిస్తున్నా. కానీ స్త్రీ శక్తి పథకం అమల్లో వచ్చినట్టు నుంచి ఉద్యోగులపై పని భారం పడుతుందన్నారు. ఈ పథకం వల్ల సిబ్బంది, మహిళా ప్రయాణికుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుమారు 2 గంటల పాటు అదనంగా పని చేస్తున్నామన్నారు. సిబ్బందికి రావాల్సిన రాయితీలు రావడం లేదన్నారు. అదేవిధంగా అదనపు సిబ్బంది, అదనపు బస్సులు లేకుండా డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం విద్యుత్ బస్సులను తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. కొత్తగా వచ్చే బస్సులు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా నేరుగా ప్రభుత్వమే నడిపించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యపై చర్చించి కార్మికుల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి పథకంలో వస్తున్నటువంటి
ఇబ్బందికి వస్తున్నటువంటి ఇబ్బందుల గురించి స్టెఫెన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉంది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఏదైతే గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వారు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టారో దీన్ని స్టెఫెన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆహ్వానించింది. ఈ పథకం మంచిది. ఈ పథకం వల్ల ప్రజలకి, ముఖ్యంగా అట్టడుగునున్నటువంటి పేద ప్రజలకి చాలా లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత బస్సుల్లో ఓఆర్ 100 నుంచి 120 వరకు పెరిగింది. ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్టెఫెన్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము ఉద్యోగుల పక్షాన ఉండి ఉద్యోగులకు కూడా ఆ పథకంలో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని గవర్నమెంట్ సరిచేస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ఆర్టీసీ యాజమాన్యం కానీ స్టెఫెన్ వర్కర్స్ ఫెడరేషన్ కోరుతున్నది ఒకటే, ఈరోజు ఏదైతే ఆక్యుపేషన్ రేట్ పెరిగిందో ఆ పెరిగిన ఆక్యుపెన్సీ రేట్కి అనుగుణంగా 1 బస్సుల సంఖ్య పెంచాలి, 2 సిబ్బంది సంఖ్య పెంచాలి. అలాగే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందాలనుకుంటే ఇప్పుడు మాకు ఏవైతే టిమ్ము మిషన్లు ఇస్తారో ఆ టిమ్ము మిషన్ల ద్వారా మేము టికెట్లు ఇష్యూ చేస్తాము. ఈ టిమ్ము మిషన్ ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు టికెట్లు ఇష్యూ చేయడం వల్ల ఛార్జింగ్ అయిపోతుంది. కాబట్టి టిమ్ము ఛార్జింగ్ అయిపోకుండా ఉంటే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి టిమ్ము మిషన్లో ఛార్జింగ్ పూర్తిగా ఉండేటట్లు కొత్త టిమ్ములు తెప్పించాలి, ఛార్జింగ్ ఉండేటట్లు చేయాలి. ప్రజలకి ఎటువంటి చిన్న ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ రోజు ఆర్టీసీలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా శక్తి మేరకు పనిచేస్తున్నారు. అలాగే ఈ రిక్రూట్మెంట్ కొత్త బస్సులు తీసుకొచ్చినట్లయితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మరికొంత ఈ ప్రభుత్వం కొనసాగలుగుతుంది. కాగ్నిజెంట్తో పాటు 9 కంపెనీలు శంకుస్థాపన చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నిరుద్యోగ యువతకు సంక్రాంతి కానుక ఇచ్చినట్టే అని ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ నాయకులు సమయం హేమంత్ కుమార్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశలు చిగురించాయి. మరొక హైదరాబాద్ హైటెక్ సిటీ ధీటుగా విశాఖ ఏఐ సిటీ ఎదగబోతుందని అన్నారు. శంకుస్థాపన రాయల భవనంగా మారి యువతకు త్వరగా ఉద్యోగాలు వస్తే స్వస్థలంలో ఉద్యోగాలు చేసుకుంటామని హేమంత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి అడిగితే భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెట్టించారన్నారు. విచ్చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఈ యొక్క యువత స్వాగతం పలుకుతూ విశాఖపట్నం వేదికగా మేమందరం కూడా మాకు మంచి కంపెనీలు తెచ్చిపెట్టి ఈ యొక్క ఎకనామిక్ జోన్గా విశాఖపట్నం నుంచి మరి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోనసీమ వరకు దీన్ని ప్రకటించినందుకు, అదేవిధంగా అమరావతిని ఒక జోన్గానే, అదేవిధంగా రాయలసీమను మరొక జోన్గా ప్రకటించినందుకు, మరి రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇంతవరకు రాజధానితో పాటు జోన్లు కూడా ఉండాలన్నటువంటి ఈ యొక్క అంశాన్ని తెరమీదకి తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి అనేక రకాల కంపెనీలు తెచ్చిపెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క కృషిని అభినందిస్తూ, విజయనగరంపట్నంలో ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు జరగనున్న మెగా ట్రేడ్ ఫెయిర్ ను విజయవంతం చేయాలని ట్రేడ్ ఫెయిర్ నిర్వహణ కమిటీ ప్రతినిధి ముఖేష్ విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పట్నంలోని రింగ్ రోడ్ లో ఉన్న స్వప్న హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ట్రేడ్ ఫెయిర్ కి సంబంధించిన కరపత్రాలను, పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ పట్టణంలోని రింగ్ రోడ్ లో లీప్ రెడరేజ్ లో ఈ ట్రేడ్ ఫెయిర్ 14న ప్రారంభమై 16వ తేదీన రాత్రి ముగుస్తుందని తెలిపారు. పట్టణంలోని అన్ని రకాల వ్యాపార సంస్థలు ఒకే చోట విక్రయాలు సాగిస్తున్నాయన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎండీ దర్శిపూడి రమేష్, వ్యాపారవేత్తలు కృష్ణ, రాకేష్, ప్రదీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ తరహా ఒక ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క వర్తకుడు రిప్రజెంట్ చేసి అందరూ ఒక 100 మంది ముందుకు వచ్చి ఒక స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి అందరికీ కూడా మన విజయనగరంలో అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గరే దొరుకుతాయని ఒక మెసేజ్ పంపించడం ద్వారా ఏమవుతుంది అంటే ఇవాళ ఆన్లైన్ హవా ఎక్కువ ఉండటం, చాలా కన్వీనియంట్గా ఉందని చెప్పి ఆన్లైన్లో పర్చేస్ చేయడం వల్ల లోకల్ బిజినెస్ మెన్ ఎంతో మనం చాలా సఫర్ అవుతున్నాం. దానివల్ల ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల జనాలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి అన్ని వస్తువులు విజయనగరంలో దొరుకుతాయి, మీరు ఆన్లైన్లో అక్కర్లేదు,
వేరే పట్టణాలకు వెళ్ళక్కర్లేదు అని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను అందరం ముందుకొచ్చి అన్ని కేటగిరీలు హెయిర్ పిన్ నుంచి హెల్త్ కేర్ వరకు అంటే ఐరన్, స్టీల్, లేడీస్ ఐటమ్స్, పర్సులు, వెజిటేబుల్స్, గ్రాసరీస్ కూడా ఈ ఎగ్జిబిషన్లో మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. అందుకే వచ్చేది పండగ సీజన్ కాబట్టి మంచి మంచి డిస్కౌంట్స్తో అందరు వర్తకులు ముందుకు వస్తున్నారు. మీకు బట్టలు కూడా దొరుకుతాయి అన్న మంచి డిస్కౌంట్స్తో ముందుకు వస్తున్నాం. ఇలాంటి ఇనిషియేటివ్ చేయటం వల్ల విజయనగరంలో కొత్తగా పెట్టదలుచుకున్న బిజినెస్లన్నీ కూడా ఒక ఊతం నిర్వహిస్తుంది, ఒక మెసేజ్ ఉంటుంది. అందరు కూడా ముందుకొచ్చి మన లోకల్ బిజినెస్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ మీడియా సోదరుల ద్వారా ఈ ఉద్దేశాన్ని పంచుకోవడానికి చాలా ఆనందిస్తున్నాం. ఇది డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో మన లీ ప్యారడైజ్ కన్వెన్షన్ హాల్లో 100 ఫీట్ రింగ్ రోడ్లో ఉంది. టీడీపీకి నెల్లూరులో అసలు కార్పొరేటర్ లేరని మాజీ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. లేని కార్పొరేటర్పై వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని అండం హాస్యాస్పదం చేశారు. ఈ మేరకు నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్పొరేటర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారు? గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లన్నీ 0. క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 54కి 54 సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే. వాళ్ళని ఏం పెట్టారా, ప్రలోభ పెట్టారా, ఎవరు పెట్టారా, అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు? మీరు చేర్చుకున్నారు. యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దేర్ స్టిల్ వైసీపీ కార్పొరేటర్స్, నాట్ టీడీపీ కార్పొరేటర్స్. తెలుగుదేశం మీద గెలవాల, మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు. వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు? మేము వీరులు, మీ పులులు, సింహాలు, మేము అనుకుంటే ఎవరు? అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టిస్తుంది ఎవరు? అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నామని రాయటం కూడా జరిగింది. అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచో తప్పు చేసామనుకున్నారో, పొరపాటు అనుకున్నారో, 3.5 సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది. అంతే, వెంటనే తులుక్కమన్నారు. బలం మీ దగ్గర ఉంది, డబ్బు నారాయణ గారి దగ్గర, వీపేట దగ్గర ఉన్న డబ్బు ఈ జిల్లాలో ఎవరి దగ్గర ఉందా అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు. డబ్బు మీ దగ్గర ఉంది, పోలీస్ మీ దగ్గర ఉన్నారు. ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం. అంటే మీ కార్పొరేటర్ల మీద, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా? మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు 3.5 సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈరోజు హుటాహుటిన. అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంతుండి బలం ఉండి మాకున్నది 11, మీకున్నది 41. బొబ్బిలి పురపాలక సంఘం కార్యాలయంలో పనులు జరగకుండా జనరల్ ఫండ్ను దోచేస్తున్నారని అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షులు పోరు సాంబయ్య ఆరోపించారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారని, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, శానిటేషన్ పనులు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని, ప్రజాప్రతినిధులు అండతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ మాల్స్ కు పర్మిషన్లు ఇస్తున్నారని, వీటన్నిటిపైన ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షులు సోరు సాంబయ్య ఆధ్వర్యంలో బొబ్బిలి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అమరావతిపై వైసీపీ దాడి చేస్తుందని సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలయ్యకోట మండిపడ్డారు. ఈ మేరకు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమరావతిపై దాడి ఉంటే 175 నియోజకవర్గాలుగా అభివృద్ధిపై దాడి చేయడమే అన్నారు. ఈ రోజున ఒక పెద్ద అంశం మీద రాష్ట్ర ప్రజలతో మీ ద్వారా మాట్లాడేందుకు ముందుకొచ్చాను. ఏమిటా విషయం అంటే, ఎప్పుడో ఓ కొత్త జంట
పెళ్లి చేసుకొని పెద్ద ఆయన కనిపించింది కదా, దీవిస్తే బాగుంటుందని పెళ్ళికొడుకు అనుకొని భార్యని ఎంటబెట్టుకొని పెద్ద ఆయన మమ్మల్ని దీవించు అని అడిగిందంట. వెంటనే ఆ పెద్ద ఆయన ఏమన్నంటే, నీ భార్య ముండమోయినగాక అని దీవించిందంట. అంటే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి లీలలు కానీ, వైసీపీ సోషల్ మీడియా గోలలు కానీ ఎంత పచ్చి అబద్ధంగా ఉన్నాయంటే, ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, లాగి కొట్టిన, లాగి తన్నిన, 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎగిరెగిరి తన్నిన బుద్ధి మారలేదు, కించిత్తు ఆలోచన కూడా లేదు. రాజా మండలం విజయరాంపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పూరి గుడిసె ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న లింగాల పైడమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వృద్ధురాలి గ్రామస్తులు చికిత్స నిమిత్తం గ్రామానికి చెందిన దాలి అప్పలనాయుడు స్పందించి రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రకృతి పూర్తిగా దగ్ధమైంది. వృద్ధురాలి దాచుకుని 80,000 రూపాయలు నగదు కాలిపోయింది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మైనింగ్, ఎక్సైజ్ శాఖల అధికారులు పనిచేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. విఎంఆర్డీఏ భవనం, ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఆయన విజయనగరం, అల్లూరి మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల మైనింగ్, ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో అద్భుతమైన ఖనిజాలు ఉన్నాయన్నారు. ఈ ఖనిజ సంపదను ఏ విధంగా వృద్ధి చేయాలి, తద్వారా ఉపాధిని ఎలా పెంపొందించాలి అనే అంశంపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలోని బీచ్ శాండ్స్ చాలా ఉన్నాయని, వీటిని కూడా వినియోగించి విషయమైన ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో లీజ్ హోల్డర్స్ ను భయపెట్టి హస్తవ్యస్యం చేశారని, 4,000 కోట్ల రూపాయలు ఫైన్స్ రూపంలో వేసి వారిని భయభ్రాంతులకు గురి చేశారని గుర్తు చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జీవో నెంబర్ 100 ద్వారా మైనింగ్ కొత్త పాలసీని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఉచిత ఇసుక విధానం ద్వారా నిర్మాణ రంగం కార్యకలాపాలు బాగా పెరిగినట్లు చెప్పారు. బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అక్రమ మద్యం నిర్మూలనకు సురక్ష యాప్ను తీసుకొచ్చి దానిపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు అటు మైనింగ్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్తో రివ్యూ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఖనిజ సంపదని ఏ రకంగా మనం వృద్ధి చేసుకోవాలో, తద్వారా వాల్యూ ఎడిషన్ ఇవ్వడం, మినరల్ బేస్డ్ యూనిట్స్ పెట్టించడం, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, మనకున్నటువంటి అపారమైనటువంటి వెల్త్, మినరల్ వెల్త్ ఉంది మనకి. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రలో బీచ్ శాండ్స్ ఉన్నాయి. చాలా కాలంగా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. బీచ్ శాండ్స్ని, రేర్ ఎర్త్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం తీసుకోవడం, అట్లాగే వెనకండి అదేవిధంగా మనం ఉన్నటువంటి క్వార్ట్జ్ కానీ, సిలికా కానీ, అదేవిధంగా గ్రానైట్ కానీ, వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. లాస్ట్ గవర్నమెంట్లో చాలా అస్తవ్యస్తం చేశారు. లీజ్ హోల్డర్స్ అందరిని భయపెట్టడం, ఎవరన్నా వచ్చి ఇక్కడ యూనిట్స్ పెట్టాలంటే వాళ్ళని భయపెట్టడం. క్రైస్తవులందరూ ధనవంతులు కావాలి అని ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర కోరారు. సమాజంలోని క్రైస్తవులందరూ ధనవంతులుగా, విద్యావంతులుగా, రాజకీయవేత్తలుగాను ఎదగాలని ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర ఆకాంక్షించారు. పార్తీపురంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో యేసుపాదం ముఖ్య వ్యక్తిగా పాల్గొనగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రైస్తవం ప్రకారం పరలోకంలో క్రైస్తవులందరూ చెమట పట్టని సుఖ జీవితాన్ని అనుభవిస్తారని, అయితే ఈ లోకంలోని అలాంటి జీవితాలను పొందాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారని ఆయన వెల్లడించారు. పార్వతీపురంలో క్రైస్తవ సంఘాలన్నీ ఏకతాటిపై రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. క్రైస్తవులకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా క్రైస్తవ సంఘాల అసోసియేషన్ అతిథులు యేసుపాదంను
ఎమ్మెల్యే విజయ్ చంద్రను జిల్లా ఎస్పీను ఘనంగా సత్కరించారు. మన చర్చిలు మన వరకే తెలుసు. క్రైస్తత్వాన్ని ఆల్మోస్ట్ ఒక చనిచిన ప్రపంచాన్ని అంటే దాదాపుగా 63 దేశాల్లో ఆయనకి చర్చిలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 63 దేశాల్లో ఒక దళితుడిగా పుట్టి ఈ యొక్క సమాజంలో అసృతులు చూసి ఈయన మాట్లాడిన పార్లమెంట్లు ఉన్నాయి. యేసుపాదం గారు వస్తే ఆ దేశ ప్రధానులు ఈయనకి వెల్కమ్ పలికేవారు. ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఇంతకు ముందు ఉన్నారని ఇప్పుడు ఉన్న వాళ్ళని ఈయన వస్తున్నారంటే అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుంది. కొన్ని దేశాల్లో జైళ్ళు, మడ్గాస్కర్ అనే ఒక కంట్రీలో జైలు హ్యాండ్ ఓవర్ చేశారు, ఖైదీలు మార్చండి అని. ఇప్పటికి వెళ్ళండి 11 కేర్ మినిస్ట్రీసే నడుపుతున్నాయి జైల్స్. దాదాపుగా 53 స్కూళ్ళు ఆఫ్రికాలో నడుపుతున్నారు. అందరం కలిసి ఏపీ విశాఖ తెలుగువారు గర్వపడేలా కృషి చేద్దామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖకు అంతర్జాతీయ ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ రాక చారిత్రక మైలురాయిలుగా అభివర్ణించారు. ఏపీని ఏక్ పవర్ హౌస్ గా విశాఖ తీర్చిదిద్దామని పేర్కొన్నారు. విశాఖ మధురవాడలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని మాట్లాడారు. His belief and the love that he has shown to the most beautiful city in India, which is Visakhapatnam. What you see here today in front of you is history in making. It is not merely another commercial building that is coming up here or a mixed-use development that is coming up here. It is history in making. All of the youngsters here are born after Mr. Naidu's first term as Chief Minister. All of you heard of what he has done to Hyderabad, but all of you here will see the kind of transformation under his leadership we are going to bring to Visakhapatnam. I jokingly say Visakhapatnam is a child of Bangalore and Goa. It has best of both worlds, and Vijayji, what you see here is young aspiring Andhrites who are very well educated, who have fire in their belly to go achieve and do great things. So thank you very much for coming here to Visakhapatnam. And really I believe that today is a momentous occasion for Visakhapatnam where I believe Sattva Vantage will be actually the catalyst for economic growth and activity. You know, all of us have read in our business school the hockey stick inflection point. I truly believe that Visakhapatnam is at that inflection point. First it started with Google. Now with Sattva here, I believe that that catalyst is now ready and we will create history together. So what all of you see here is a close to 1,500 crore investment coming in to this ecosystem, creating close to 25,000 jobs. What Vijay Ji didn't say is the amount of time he needs and by when he'll complete, but I'm sure under his leadership and what we have seen him do to Bangalore, Hyderabad, my only request to him is very clear that what he builds here in Visakhapatnam should be iconic and it should give the other cities run for their money. And I'm sure under your leadership, Sattva will definitely do that. And పార్తిపురం మండలం పుత్తూరులో ఎన్సీపీఎల్ ఆర్థిక సహాయంతో చేపట్టిన అంగన్వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభించకుండానే ఎటువంటి ధనార్జన లేకుండానే ఎన్సీపీఎల్ ప్రజలకు సేవ చేయడానికి రావడం హర్షణీయమన్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో సిఎస్ఆర్ నిధులను నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొచ్చామని, ఎన్సీపీఎల్ వద్ద పెద్ద కంపెనీ ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్తిపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎన్సీపీఎల్ వారు మన్యం జిల్లాకు 6 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అందులో 4 కేవలం పార్తిపురం నియోజకవర్గంలో నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరిస్తున్న ఎన్సీపీకి ధన్యవాదాలు తెలిపారు.
అందరం కూడా ఈ డిపార్ట్మెంట్లో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నాం. తెలుగు వాళ్ళు అవడంతో ఈ సిఎస్ఆర్ ఫండ్ అన్నది నేను ప్రతి సంవత్సరం తీసుకొస్తూ ఉంటాను నేను. సో ఈ పార్వతీపురం అన్నది వన్ ఆఫ్ ది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అండ్ పార్వతీపురం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, కడప అన్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసిన నోటిఫైడ్ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్. దీంట్లో భాగంగా ఈ జిల్లా మొత్తం కూడా మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయొచ్చు. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ దానికి మన గవర్నమెంట్ హాస్పిటల్కి 90 లక్షలతోటి బ్లడ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇక్కడ హిల్ టాప్స్ లో ఎలక్ట్రికల్ పవర్ సప్లై లేదని చెప్పేసి 100 మన సోలార్ స్ట్రీట్ ల్యాంప్స్ కూడా ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఏమిటంటే మేము 6 మన అంగన్వాడీ సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. 4 పార్వతీపురం సర్కిల్, ఒకటేమో కురుపురం సర్కిల్, ఒకటేమో పాల్కొండ సర్కిల్. ఈ రకంగా ఒక్కొక్కటి 26 లక్షల రూపాయలు, మొత్తం 1,56 లక్షల రూపాయలతోటి అంగన్వాడీ సెంటర్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతుంది కోవాడ అణువిద్యుత్ కేంద్రం తరఫున. సో దానికి నాకు ఎంతో సంతోషంగా ఉందన్నమాట పార్వతీపురం ఏరియాలో ఇలా చేయటం గురించి. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే కోవాడ అణువిద్యుత్ కేంద్రం. అణువిద్యుత్ కేంద్రం అనగానే అందరూ భయపడుతుంటారు, అదేదో అణుబాంబులకు బ్లాస్ట్ అయిపోతుంటుందని చెప్పేసి. కొన్ని జరిగాయి ముందు, మన అమెరికాలో ఒకసారి జరిగింది, ఒకటి రష్యాలో జరిగింది. అవన్నీ కూడా టెస్టింగ్ చేస్తున్నప్పుడు జరిగాయి. సో ఇలాంటి తప్పులు జరిగాయని చెప్పేసి వరల్డ్ న్యూక్లియర్ ఆర్గనైజేషన్ ఏం డిసైడ్ చేసిందంటే ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆపరేట్ అవుతుందో వాటి మీద రీసెర్చ్ చేయకూడదని చెప్పేసి అన్నారు. సో దాని తర్వాత రీసెర్చ్ ఆగిపోయింది. ముఖ్యంగా మన ఇండియా అనేది ఎప్పుడు కూడా కన్జర్వేటివ్, అందువల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీలే భారతపురంలో సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడమే అరుదు. అసలు ఈ ఊరుందో లేదో కూడా తెలియదు. అయితే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్సిపిఎల్ వాళ్ళు చాలా ఒక గొప్ప జనరాసిటీ చూపించారు పార్వతీపురం జిల్లాకి. ఇందాకలే చెప్పున్నారు సిఈ గారు రవికుమార్ గారు, ఈయన ముందు నుండి పరిచయం. నేను ఎమ్మెల్యేగా అవ్వక ముందు నుంచి కూడా ఈ ఎన్సిపిఎల్ వాళ్ళు తెలుసు, వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు. మాకింటికి దగ్గరే వీళ్ళ ఆఫీస్ కూడా, వికాస్ సదన్ అని మన పోర్ట్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది వీళ్ళ ఆఫీస్. అయితే ఆ పరిచయాలు మన ఊరు అభివృద్ధికి కూడా ఉపయోగపడ్డాయనే విషయాన్ని నేను గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నాను. దాదాపుగా 6 అంగన్వాడీలు జిల్లాకి ఇస్తే 4 మన పార్వతీపురంకే తీసుకోవడం జరిగింది. 6 మనకి ఇవ్వమంటే బాగోదులేండి సార్ అని అన్నాం. ఆ 2 ఒకటి కురుపాంకి, ఒకటి పాల్కొండకి ఇవ్వడం జరిగింది. బట్ ఎన్సిపిఎల్ ఒక మాట చెప్పున్నారు, ఎవరికైనా ఇన్కమ్ వస్తే కదా ఏదైనా డొనేషన్ ఇవ్వుతారు. ఇంకా ప్లాంటే రాలేదు, ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు, కానీ వీళ్ళకున్న జనరసిటీ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉన్నది అనేది దానికి వీళ్ళు మిగతా కంపెనీస్ కూడా నిదర్శనం. కొన్ని కంపెనీలు ఆల్రెడీ నెట్ ప్రాఫిట్ 2% కూడా ఖర్చు పెట్టలేకపోతుంటే, అసలు నెట్ ప్రాఫిటే లేదు, గ్రౌండింగే జరగలేదు, కానీ వీళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉంది అంటే నిజంగా సార్ ఇట్స్ రియల్లీ గ్రేట్. గాజువాక్ లో నూతనంగా ఏర్పడిన వైట్ గోల్డ్ సంస్థను హెడ్ ఆఫ్ సేల్స్ మిథున్ శెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మిథున్ శెట్టి మాట్లాడుతూ గాజువాక్ లో ఈ బ్రాంచ్ ఓపెన్ చేసేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా గాజువాక ప్రజలు తమ సంస్థ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కస్టమర్ బంగారం ఏ బ్యాంకులోనైనా తాకట్టు తమ సంస్థ విడిపించి ఆ రోజు రేటుకి బంగారం కొంటామన్నారు. ఈరోజు గాజువాకలో వైట్ గోల్డ్ అనేది కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ జరిగింది. మాది వచ్చి వైట్ గోల్డ్ వచ్చి మేము గోల్డ్ కస్టమర్స్ దగ్గర కొంటాము. ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ కి గోల్డ్ అమ్మేది అవసరం ఏదైనా ఉందంటే మా దగ్గర రావచ్చు. మాది ఆల్రెడీ 100+ బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ మన ఆంధ్ర, తెలంగాణ, కేరళ, బెంగళూరు, కర్ణాటక, అక్రాస్ ఆల్ దీస్ రీజన్స్ 100 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ వైజాగ్ లో వచ్చి మా దగ్గర ఎన్ఏడి అండ్ రామా టాకీస్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ బేస్డ్ అపాన్ ది కస్టమర్స్ రెస్పాన్స్ గాజువాకలో ఈరోజు ఓపెనింగ్ జరిగింది. ఎవరికైనా కస్టమర్స్ కి ఏదైనా గోల్డ్ అమ్మేది ఉంటే యూ కెన్ ఆల్వేస్ విజిట్ అవర్ ఎనీ ఆఫ్ ద స్టోర్స్. సో వైట్ గోల్డ్ ఎందుకు అంటే వీ హ్యావ్ వెరీ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్. అంటే కస్టమర్స్ కి చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రైజింగ్ ఇస్తాము. మా దగ్గర జర్మన్ టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి, దాంట్లో ప్యూరిటీ చెక్ అవుతుంది. ఏది కస్టమర్ ది జ్యువెలరీకి ఏది డ్యామేజ్ కానీ ఏం జరగదు. ఆ ట్రెడిషనల్ వే ఆఫ్ గోల్డ్ చెకింగ్ మా దగ్గర ఉండదు. అంతా కంప్లీట్ టెక్నాలజీ బేస్డ్ ఉంటుంది అండ్ ద ఎక్స్పీరియన్స్ విల్ బి ఆఫ్ నెక్స్ట్ లెవెల్.
ఏపీఎన్జీజీఓ యూనిట్ బొబ్బిలి ఎన్నికల నామినేషన్ కార్యక్రమం ఎన్జీఓ హోంలో జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 15 పోస్టులు ఉదయం 10 గంటల నుండి నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఏపీఎన్జీజీఓ యూనిట్ బొబ్బిలి పరిధిలో గల బొబ్బిలి అర్బన్ మరియు రూరల్ మరియు రాంభద్రపురం మండలంలో గల గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా మెడికల్ డిపార్ట్మెంట్కి చెందిన బి బలరాం నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా బొబ్బిలి పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ చుక్కా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 13 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం కొత్త కార్యవర్గ సభ్యులందరూ కలిసి మిగిలిన సభ్యులతో బొబ్బిలి పార్తిపురం రోడ్ల భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త సభ్యులందరి చేత ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. త్వరలో జరగనున్న స్థానిక సొసైటీ ఎన్నికల్లో 15కి 15 గెలిచి పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్లు, ఫ్యాక్స్ చైర్మన్లు, డైరెక్టర్లతో కలిసి సమావేశమయ్యారు. డీసీసీబీ ఫ్యాక్స్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 100% గెలిచి తీరాలని చైర్మన్లకు ఆదేశించారు. అనంతరం విశాఖలో మంత్రి లోకేష్ 7 కంపెనీలకు శంకుస్థాపన చేస్తున్నారని, దీని ద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. జగన్ హయాంలో 3 రాజధానులపేట పెట్టుబడిదారులు భయపెట్టారని, అందుకే ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేకపోయారని దుయ్యపడ్డారు. రెండోది కాగ్నిజెంట్ 8 ఎకరాల్లో పెట్టబోతున్నారు, 8,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. కాగ్నిజెంటే కాకుండా మరొక 5 ఐటీ కంపెనీలకు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వాటిలో మెడిసిన్స్కి సంబంధించిన కొన్ని అయితే, ప్రాపర్ ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి కొన్ని అయితే, కొన్ని ఫైనాన్స్కి సంబంధించినవి, కొన్ని డేటా సెంటర్కి సంబంధించినవి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అంటే విశాఖపట్నాన్ని ఏదైతే 2024లో ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగించే సమయంలో మరి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో 30,000 కోట్లతో నేను అభివృద్ధి చేస్తాను అని. ఆ మాటకి ఈరోజు కట్టుబడుతూ 30,000 కోట్లు కాదు, 2,50,000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్న మా నారా లోకేష్ గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భోగపురం మండలం కొండవానిపాలెం రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగినట్లయింది. ఎయిర్పోర్టుకు సంబంధించిన విద్యుత్ ఉపకేంద్రం పనులు చేపడుతుండగా దానికి వెనుక ఉన్న రాయితీ భూమి రైతులు మా భూముల్లోకి ఎలా వెళ్ళగలగలని అడిగారు. అయితే ఎమ్మెల్యే లోకం నాగమాధవి విద్యుత్ సబ్స్టేషన్ పనులు పరిశీలించగా విద్యుత్ ట్రాన్స్కో అధికారులు ఆమె దృష్టికి తీసుకుని వచ్చారు. అందుకే నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. పోలీసుల సహకారంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించగా ఆ రైతులు అడ్డుకున్నారు. మా భూముల్లోకి వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పించాలని అక్కడే వచ్చిన అధికారులు విన్నవించారు. దీనిపై గురువారం ఆర్డీఓ దాట్ల కీర్తి, తహసీల్దార్ రమణమ్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఆ విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకొని ఆర్డీఓ దాట్ల కీర్తిని వివరించగా ఆమె సానుకూలంగా స్పందించి రైతులు పొలాలకు దారి వదిలి మిగిలిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని ట్రాన్స్కో మరియు కాంట్రాక్టులకు సూచించారు. దీంతో విద్యుత్ సబ్స్టేషన్ ఉపకేంద్రంగా నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగినట్లు అయింది. ఎస్కోట తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేషమైనటువంటి స్పందన లభించిందని, ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోల లలిత కుమారి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తహసీల్దార్ డి శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించామని, దాదాపుగా 600 మంది ప్రజలు అర్జీలు సమర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి ఒబ్బిన సత్యనారాయణ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారానికి అధికారులు అక్కడికక్కడే ఆదేశాలను ఇచ్చారన్నారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఉపాధి, పెన్షన్లు, డ్రైనేజీ, దివ్యాంగుల సర్టిఫికెట్లు మంజూరు తదితరులతో పాటు వివిధ రెవెన్యూ సేవలకు సంబంధించి అర్జీలు వచ్చాయన్నారు. ముందు ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఈ సభకి మరి నా యొక్క నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, యువకులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు మొట్టమొదటి మంగళగిరిలో ఈ ప్రజా దర్బార్ అనేది
ఏర్పాటు చేస్తూ అందులో ప్రజల దగ్గర నుంచి వచ్చిన వినతుల్లో అనేక సమస్యలు పరిష్కరించుకొని ముందుకెళ్తూ మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఇన్ఛార్జీలుగా ఉన్న మేమంతా మా నియోజకవర్గాల్లో వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో కాగ్నిజెంట్ తో సహా 7 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి పనిచేస్తుందన్న సీఎం. భీమిలి నియోజకవర్గం మధురవాడలో కాగ్నిజెంట్ శాశ్వత కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. నాడు పారిశ్రామికంగా నేడు ఐటీ హబ్ గా విశాఖ అభివృద్ధి చెందుతున్న లోకేష్. విజయనగరం కలెక్టరేట్ ఎత్త కథం తొక్కిన అంగన్వాడీలు. ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.